జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. మంచి మాట విందామా? ఒక గురువుగారు శిష్యులతోటి వెళ్తూ ఉంటారు కాలిబాటన ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి. అక్కడ వాళ్ళు తెచ్చుకున్నవి అన్నము, మంచినీళ్ళు ఇలాంటివన్నీ తింటూ తాగుతూ లేస్తూ కూర్చుంటూ ఒకచోట నిదానంగా ఒక 20 కిలోమీటర్లు నడిచారు. అక్కడి నుంచి ఇంకా అలుపు వచ్చేసింది. విశ్రమిద్దామనుకున్నారు. వెళ్తూ ఉంటే ఎక్కడైనా చిన్న చిన్న చెట్లే కానొస్తున్నాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కానొచ్చింది. హమ్మయ్య, ఇక్కడ శ్వాస తీరచ్చు అని చెప్పి గురువుగారు శిష్యులు అందరూ పడుకొని ఉన్నారు. ఒక శిష్యుడికి అనుమానం వచ్చింది. గురువుగారు, ఇంత పెద్ద చెట్టుకి ఇంత చిన్ని చిన్ని కాయలే ఉన్నాయేంది? ఈ కాయలు పెద్ద చెట్టుకి తగ్గట్టుగా ఉండాలి కదా అని అన్నాడు. ఆహా అనుకోని గురువుగారు సరే మళ్ళా తెల్లారింది. ఇంకొంత దూరం నడుచుకుంటూ వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మర్రి చెట్టు ఉంది. మర్రి చెట్టుకి కాయలు బాగా పండి కొంచెం గాలి వచ్చేటప్పటికి టపా టపా మీద పడ్డాయంట. వాన వస్తుందని వీళ్ళు చెట్టు కింద నించున్నారు. పడంగానే అమ్మో కాయల కింద పడ్డాయి అని అనుకున్నారంట. ఆ చిన్న చిన్న కాయలకి. మరి నిన్న నువ్వు అన్నావు కదా, ఇంత పెద్ద చెట్టుకి అంత చిన్న చిన్న కాయలు ఎందుకన్నావు? మరి గుమ్మడి చెట్టు ఎంత ఉంది? తీగలాగా పాడుకుతుంది. దానికి గుమ్మడికాయ ఎంత ఉంది? పెద్ద పెద్దది. అదే గుమ్మడికాయ ఈ చెట్టుకుంటే ఎలా ఏమవుతుంది? పరమాత్మ సృష్టిలో ఆయనకి ఎక్కడ ఏమి ఎలా చెయ్యాలో తెలిసిన ఆయన దానికి తగ్గట్టుగానే ఆయన చేస్తాడు. అదే చిన్న చిన్న కాయలు పడ్డాయి కాబట్టి నీ తలకాయకేం కాల. అదే పెద్దది గుమ్మడికాయలు పడితే నీ తలకాయ ఏమవుతుంది? స్వామి సృష్టిని ఎవ్వరూ విమర్శించకూడదు. ఎప్పుడు ఏమి చెయ్యాలో స్వామి అప్పుడు చేస్తారు. జై శ్రీమన్నారాయణ.